గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వేల కోట్లు దోచేసి, ఆధారాలు దాచేసి, చెరిపేసి అన్నట్టు వార్తని హైలైట్ చేసింది. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం. ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు. వాటన్నింటినీ అధిగమించి కేసు కొలిక్కి తెచ్చింది. మొత్తం రికార్డు లభ్యమై ఉంటే మరిన్ని మూలాలు వెలుగులోకి. నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల దోపిడీకి దిగబడ్డ వైకాపా మద్యం మూట. అందుకు సంబంధించిన కీలక ఆనవాళ్లు ఆధారాలే విలేపించకుండా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. ఒకటో రెండో కాదు, ఏకంగా 350 టెరాబైట్లు అంటే 3.58 లక్షల టీబీల డేటా నామరేపాలు లేకుండా చేసేసింది. ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది. ధ్వంసం చేసినటువంటి డేటా పరిమాణం 375 కోట్లకు పైగా సెబీలు, రికార్డులు, డాక్యుమెంట్లంతా ఒక్కోటి 100 ఇంటూ కేబీ లెక్కన ఉంటుందని అంచనా. 2019 నుంచి 24 మధ్య ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారు. ఇదంతా వివిధ కంపెనీలకు సంబంధించిన మద్యం ఉత్పత్తి, సరఫరా, ఎగుమతులు, సుంకం రహిత కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమే. ఏపీఎస్బీసీఎల్ నిర్వహించిన ఆడిట్ ట్రయల్స్, సిట్ 2 సిఐడి చేసిన తనిఖీల్లో ఈ రికార్డుల ధ్వంసం విషయం వెలుగు చూసింది. లభ్యమైన అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తేనే కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టినట్టు తేలింది. ధ్వంసమైన డేటా రికార్డులు కూడా వాళ్ళకి దొరికి వాటిని విశ్లేషించుంటే కుంభకోణంలో మరిన్ని మూలాలు బయటకు వచ్చి ఉండేవి అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. జనాలు వెర్రి పప్పలు. ఎన్టీ రామారావు దేవుడు అంటే దేవుడు అనుకుంటారు, దెయ్యం అంటే దెయ్యం అనుకుంటారు. ఆ రాసేటటువంటి వార్తని రాసే క్రమంలో రాసుకొస్తే చాలు, లక్షల మంది దగ్గరికి మా పత్రిక వెళ్తుంది, మా టీవీ వెళ్తుంది. కాబట్టి మేము చేసే మోసాన్ని జనం ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మారు. 40 ఏళ్ళ నుండి జనం నమ్మారు, నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు డిస్టిలరీలు మూతపడిపోవాలి, ఏది సీజ్ చేయాల. అదే డిస్టిలరీస్ ఉన్నాయి. ఒక డిస్టిలరీ రోజుకి ఎంత సరుకు ఉత్పత్తి చేస్తుంది, అది ఎంత అమ్ముతారు, అసలు ఇవాళ ఎంత అమ్ముతున్నారు నీకు మార్కెట్ తెలుసు కదా. సింపుల్ లాజిక్. తెస్తారు, అమ్ముతారు, అంతే కదా. ఇందులో ఏముంది లావాదేవీకి తేడా? ఎంత రేటుకి అమ్ముతున్నారు? ఎక్కువ రేటుకి అధికారికంగానే అమ్మారు, చాటుగా అమ్మలేదు కదా. ఎక్కువ రేటుకి అధికారిక లెక్కల ప్రకారమే అమ్మారు. ఇంకేంటి అందులో తేడా జరిగేటటువంటిది? ఆ అమ్మిన డబ్బులు ప్రభుత్వానికి అందినయా లేదా? 25,000 కోట్లు అందినాయి. ఇంకా వీళ్ళు తిన్నారు. ఎవరి ద్వారా తినాలి? అప్పుడు డిస్టిలరీ ద్వారా తినాలి. ఆ డిస్టిలరీ వాడు ఇస్తే అదే కంపెనీలతో మీరు ఇప్పటికి కూడా ఎందుకు టైఅప్ అయ్యి ఉన్నారు? అదే కంపెనీల నుంచి మీరు ఇవాళ మందు ఎందుకు కొంటున్నారు? మూసేయాలి కదా, సీజ్ చేయాలి కదా. మరి దొంగలు వాళ్లే కదా, నిందితులు వాళ్లే కదా. ఎందుకు మరి? అసలు ఈ కోణం నుంచి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? నథింగ్. జరిగిపోతుందంటే మేము ఏది రాస్తే అది పిచ్చేదోలాగా జనం చదువుతారు అనేటటువంటి ఒక ధైర్యం ఖచ్చితంగానే అలాగే ఉన్నాం మన సమాజం అంతా కూడా. అయిపోతే నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు, సింధూరం. మన దళాలు పాక్ను మోకాళ్ళపై నిలబెట్టాయి. వారి వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభం. సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తన రక్తనాళాల్లో ప్రవహిస్తుంది రుధిరం కాదు, సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ మోకాళ్ళపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గామ్ ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేశామని వెల్లడించారు. ఆ చర్య ద్వారా మన మహిళలు సింధూరాన్ని చెరిపేసిన వాళ్ళను మట్టిలో కలిపేసినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యధికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బికనీర్లోని గురువారం మోడీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అరెస్ట్ చేస్తారా? నేను ఇక్కడే విజయవాడలోనే ఉన్నా, మద్యం దస్త్రాలపై నా సంతకం ఒక్కటైనా చూపించగలరా? మాజీ సీఎం జగన్ సవాల్. చంద్రబాబు మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్నారు. ఆ కేసు నీరుగార్చేందుకు మాపై కేసు పెట్టారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులన్న జగన్. మద్యం కుంభకోణం అసలు ఎక్కడ జరిగింది? తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగారు. భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేస్తున్నారు. మద్య వ్యవహారానికి సంబంధించి ఒక్క దస్త్రమైన సీఎంఓకి వచ్చినట్టు కానీ వాటిపై నాది ఒక్క సంతకం కానీ చూపించగలరా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. అసలు మద్యం కుంభకోణం చేసిందే చంద్రబాబు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయన బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ కేసును రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తూ తిరిగి వైకాపాపై మద్యం కేసు పెట్టారు.
బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు బెయిల్ రద్దయి ఆయన అరెస్ట్ అవరా అని ప్రశ్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఎంపిక చేసిన కొందరు విలేకరులతో మాట్లాడారు. మద్యం కేసులో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారని ఒక విలేకరు అడగగా, నేను ఎక్కడే విజయవాడలోనే ఉన్నా, రమ్మనండి, వాళ్ళని ఆపింది ఎవరని జగన్ సమాధానం ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అట్లాగే విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి విలువేముంటుంది? విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడిగా 3.5 ఏళ్ల పదవీ కాలం ఉన్న తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని ప్రలోభాలకులోని పదవిని అమ్మేసిన అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్కి ఏం విలువ ఉంటుంది? బెవరేజెస్ కార్పొరేషన్లో సాధారణ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషల్ని బెదిరించి వాంగ్మూలం తీసుకోవడం ఏంటి? ఆ కార్పొరేషన్ మాజీ ఎండీని బెదిరించి స్టేట్మెంట్ తీసుకున్నాకే ఆయన కేంద్ర సర్వీసులు తిరిగి వెళ్లేందుకు అనుమతించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆర్థిక సాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు 7 కేంద్ర మంత్రులతో భేటీ నేడు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యాంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు హోంమంత్రి అమిత్ షాతో సహా 7 కేంద్ర మంత్రులు కలవనున్నారు. ఉదయం 10 గంటల కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, 11 గంటల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, 1 గంట కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4 గంటలకు అమిత్ షా, రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ని సీఎం చంద్రబాబు కలవనున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, జలజీవన్ మిషన్ అమలుకు సహకారం, రాష్ట్రానికి మెరుగైన ఆర్థిక సాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమల ఏర్పాటులో సహకారం, కొత్త క్రిమినల్ చట్టాల అమలు గురించి చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున అందుకు కేంద్రం తరపున సహకారం అందించాలని చంద్రబాబు కోరనున్నారు అన్నాడు. ఇప్పుడు ఆ సహకారం ఇవ్వనని ఎవరన్నారు? ఇక్కడ పరిశ్రమ పెడతానంటే వద్దని ఎవరు అంటున్నారు? ఇదొక తిరిగిన ప్రతిసారి కూడా ఇదివరకు జగన్ నేను ప్రత్యేక హోదా గురించి అడిగాను, పోలవరం గురించి అడిగాను, లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కువ మందికి ఇవ్వమని అడిగాను అని ఒక ప్రోటోకాల్ రాసేసి ఉండేది. దాని మీద డేట్లు మార్చి కాస్త అటు ఇటు చేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ వీళ్ళు అలాగ రాస్తారనమాట ముందుగా. కాకపోతే మెయిన్ పాయింట్ అయితే ఏవైతే ఆ బిల్లులకి సంబంధించినటువంటి పెండింగులు తొందరగా క్లియర్ చేయించుకోవడంతో పాటుగా ప్రభుత్వానికి ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టేటటువంటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో పెట్టుబడులకు సంబంధించి ఆ పరిశ్రమలకి అనుమతులకి విదేశాల్లో కొన్ని సంస్థలు కొన్ని దేశాల పరిశ్రమలకు మనం అనుమతించట్లేదు. అలాగే కొన్ని పరిశ్రమలకు సంబంధించిన కాలుష్య కారకాలుగా ఆగిపోతున్నాయి. లైక్ ఈ దాన్ని ఏమంటారు, షిప్ విధ్వంసపు వ్యవహారం. అంటే షిప్ని ధ్వంసం చేసే పాడైపోయిన షిప్పుల్ని డ్యామేజ్ షిప్పుల్ని తీసుకొచ్చి పాడు చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో, మొక్కలు చేసేది ఏదైతే ఉంటుందో అట్లాంటి వాటికి అనుమతి ఇవ్వట్లేదు. అట్లాంటి వాటికి ఇప్పుడు అనుమతి తీసుకోవాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే విశాఖలో యువతకి కరోనా, నిలకడగా ఆరోగ్యం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. విశాఖపట్నంలో కోవిడ్ కేసు నమోదైంది. నగరంలోని మద్దిలపాలెంకి చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో 4 రోజుల కింద జ్వరంతో చేరినప్పుడు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లో పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆ యువతను గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యం తెలిపారు. ఆ ప్రయాణం చేయలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఆదేశించామన్నారు అని హైలైట్ చేశారు. ఇకపోతే అటవీ భూములు ఆక్రమిస్తున్నారు, కొత్త అడవులు సృష్టించాలి. జిల్లాకు జీవ వైవిధ్య పార్క్, ప్రతి గ్రామంలో పల్లెవనం, చెట్లు తొలగించడం కాదు నాటడం నేర్చుకోవాలి. అంతర్జాతీయ జీవన వైవిధ్య దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ భూములు ఆక్రమిస్తున్నారు, కొత్తగా అడవులు సృష్టించాలని ఆలోచన ఉన్న వాళ్ళు కరువయ్యారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఇంటి నుంచే మొదట అడుగు వేయాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి జిల్లాలో ఒక బయో డైవర్సిటీ పార్క్, ప్రతి గ్రామంలో ఒక పల్లెవనాన్ని ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక చెట్టు నరకాలనే ఆలోచన వస్తే ముందు 10 చెట్లు నాటాలి, అప్పుడే జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ప్రకృతి విధ్వంసాన్ని వీడకపోతే సమస్త మానవ జాతి నష్టపోతుంది. జీవ వైవిధ్యాన్ని పెంచడం మనందరం బాధ్యతగా స్వీకరించాలని సూచించారన్నట్టు అక్కనే హైలైట్ చేశారు. అయితే ఎస్టేట్కి ఎలా వెళ్తారో చూస్తాం. సజ్జల కుటుంబ సభ్యులు బెదిరింపులు, తాళం వేసుకుని రాకపోకలకు అంతరం. వైకాపా ప్రభుత్వంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగుతున్నారు. తమ ఎస్టేట్లోకి ఎలా అడుగు పెడతారో చూస్తూ ఉంటే హెచ్చరికలు చేస్తున్నారు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత భూములు వెంట రెవెన్యూ అధికారులు హద్దుల గురించి జెండాలు నాటి తాజాగా హెచ్చరిక బోర్డులు పెట్టొచ్చారు. అయితే అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా బెదిరింపులకు పాల్పడుతుండదు. ఇంకా చేసి ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్న వినిపిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా సీకేదేని మండలం సుగాలిబిడికి ప్రాంతంలో సజ్జల ఎస్టేట్ ఉంది. ఎస్టేట్కి ఉత్తరం దక్షిణం అటవీ ప్రాంతం ఉండగా పడమర వైపున కొండలు ఉన్నాయి. ఈ 3 వైపులకు రాకపోకలకు దారి లేదు. తూర్పు దిక్కును భారీ కంచె నిర్మించి గేట్ని ఏర్పాటు చేసి తాళం వేశారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకునే సమయంలో బలవంతంగా తాళాలు దించి రెవెన్యూ అధికారులు
లోపల ప్రవేశించారు. ఆ తర్వాత సజ్జల కుటుంబ సభ్యులు తాళాలు వేసి బెదిరింపులకు దిగారు. ఎస్టేట్లో పేదలకు ఇచ్చిన డీకేటీ భూములు ఉండగా వాటిని తమ భూముల్లో కలిపేసుకుని ఎవరిని అక్కడికి వెళ్ళలేకుండా గేటుకి తాళాలు వేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూములు అందుకు అవసరమైనప్పుడు పరిశీలనకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు తెలివైనటువంటి ఎత్తుగడ ఏంటంటే ఆ డీకేటీ భూములు అమ్మేసి ఉంటారు. సాధారణంగా ఇలాంటి డీకేటీ భూములు ఎన్నమ్ముడు పోయినాయి. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో కూడా అదే కదా సమస్య. నిజంగా అయితే పబ్లిక్ యాజిటేషన్ వేసేవాళ్ళు ఫోటో, అది మానేసి వీళ్ళు ఫోటో వేసేసి ఆ గేటు పగలగొట్టమని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అంతకు మించి మరేం లేదు. గేటు కట్టుకున్నారు, గేటు పగలగొట్టండి అనేది. అంటే ఒక సాధారణంగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే పల్లెల్లో మన నాయకుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి హింసాత్మకమైనటువంటి ఆలోచనలు చేస్తూ అధికారాన్ని అడ్డదిడ్డంగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం పత్రికకు వచ్చింది. అది విచిత్రమైనటువంటి. నిజంగా అయితే పబ్లిక్తో యాజిటేషన్ ఉండేది, మీడియా అంతా అక్కడికి వెళ్ళి కూర్చునేది కదా. ఆ ప్రాంతాల్లో పల్లెల్లో సహజ సిద్ధంగా జరిగినటువంటి ప్రక్రియలు. చివరికి మళ్ళీ ఆ వ్యవసాయం వాళ్ళే చేస్తుంటారు, ఇంత డబ్బులు తీసుకుని, కౌలు తీసుకుని. ఇవన్నీ జరిగే ప్రక్రియ అందరికీ తెలిసిన నిజమే. అందుకే ఎవ్వడూ ఇంతకాలం ఏం జరగల. లేకపోతే కమ్యూనిస్ట్ సంఘాలు ఊరుకునే యాజిటేషన్ చేయకుండా, లేదా తెలుగుదేశం ఊరుకునేది ఇన్ని దశాబ్దాలుగా, ఇన్నాళ్ళ తర్వాత జరిగిందంటేనే. కాకపోతే ఒక సిస్టమేటిక్గా ఒక అల్లుతూ వచ్చేటటువంటి కథల్లో రాసుకొచ్చేటటువంటి స్టోరీలు ఇలాగే ఉంటుంటాయి అన్నమాట. లేకపోతే వైకాపా కార్యకర్తల వీరంగం. దాచేపల్లిలో పోలీస్ క్వార్టర్స్పై దాడి. దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్పై వైకాపా కార్యకర్తల నాయకులు గురువారం దాడి చేసి కిటికీల అద్దాలు పగలగొట్టారు. తంగడి గ్రామానికి చెందిన ఉప్పుతల హరికృష్ణ అక్రమంగా స్టేషన్కి తీసుకొచ్చారంటే ఆందోళనకు దిగారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు తంగెడలో వైకాపా వాళ్ళు పెట్రోల్ బాంబులు వేసి దుకాణాలకు నిప్పెట్టారు. ఆ ఘటనకు సంబంధించి వైకాపా కార్యకర్త హరికృష్ణపై తెలుగుదేశం వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులను హరికృష్ణ బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల అంచేత పోస్టులు పెడుతున్నారు. దీంతో పోలీసులు గురువారం తెల్లవారుజామున అతను అదుపులో తీసుకున్నారు. స్టేషన్కి తరలించి ఆవరణలో నిరుపయోగంగా పోలీస్ క్వార్టర్స్లో ఉంచారు. విషయం తెలుసుకున్న హరికృష్ణ బంధువులు వైకాపా కార్యకర్తలు స్టేషన్ వద్దకు తరలిచ్చారు. హరికృష్ణ అక్రమంగా అదుపులో తీసుకున్నాన్ని విడిచిపెట్టకపోతే పురుగు మందు తాగుతూ ఉంటూ కొందరు డబ్బాలు చూపుతూ ఆందోళనకు దిగారు. తర్వాత క్వార్టర్స్లోకి తీసుకెళ్లి కిటికీల అద్దాలు పగలగొట్టారు. అడ్డొచ్చిన పోలీసులు నెట్టివేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. హరికృష్ణ భార్య మాట్లాడుతూ పోలీసులు కొట్టడంతో తన భర్త కాలు విరిగిందని ఆరోపించారు. సాయంత్రం 4 గంటల సమయంలో నిందితుని గురజాల కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ నీచమైన హెడ్డింగ్కి ఎవరైనా పెడతారా దీనికి? ఇంతకంటే నీచం మరి ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? వీరంగం అంట. ఏంటి వీరంగం? వీళ్ళే రాశారు, క్వార్టర్స్లో పెట్టారట. ఖాళీగా ఉందని క్వార్టర్స్లో పెట్టారంట. ఇదే తెలుగుదేశం కార్యకర్తను కనుక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెడితే పోలీస్ స్టేషన్లో కాకుండా తీసుకెళ్ళి కొట్టారని చెప్పరా? అసలు ఓ ప్రైవేట్ ప్రదేశంలో పెట్టచ్చు అట్లాగా, ఒక వ్యక్తిని కొట్టచ్చు అట్లాగా. ఆ విధమైనటువంటిది అరెస్ట్ చేస్తే జైల్లో పంపించవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఇంకోటి పోనీ కేసు ఇప్పుడు కొత్తగా ఏమైనా పెట్టింది అంటే పాత కేసు కూడా కాదట. దాంట్లో సోషల్ మీడియాలో బెదిరించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు వస్తున్నాయి? పచ్చిగా బూతుగా రెచ్చగొట్టుకున్నటువంటి పోస్టులు. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? అంటే పత్రిక ఇంతగా నీచంగా దిగజారిపోతున్నాయి పత్రికలు. మా వాడైతే ఎంత నీచమైన పని చేసినా, ఎంత అసహ్యకరమైన పని చేసినా, ఎంత తప్పు చేసినా సరే నిస్సిగ్గుగా సమర్థించుకొస్తాం. అదే సందర్భంలో ఎదురోడిది ఇంత తప్పున్నా సరే ఎంతేసి సాగతీస్తాం. ఇలాంటి నీచానికి దిగజారిన తర్వాత పత్రికల మీద విశ్వసనీయత కాదు, ఆ పత్రికల విలువే అసహ్యకరమైన స్థితికి తీసుకొచ్చింది. ఒకప్పుడు విలువలు నేర్పిన ఈనాడికి ఇప్పుడు ఆ విలువలు ఎంత నీచంగా దిగజారిపోయినాయో అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే సాక్షి మద్యం ముడుపుల డాన్ బాబే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. దాన్ని కప్పుపుచ్చుకునేందుకు లెక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. కేబినెట్ కళ్ళుగప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 3 చోట్ల ఫైల్పై చంద్రబాబు సంతకాలు. దీనివల్ల ఏటా ఖజానాకు 5,000 కోట్లకు పైగా నష్టం. ఆదాయానికి గండిగొట్టడంపై బాబు సర్కార్ను తప్పుపట్టిన కాగ్. ప్రైవేట్ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా లూటి. ఎంఆర్పీ కంటే 20-30 రూపాయలు అధికంగా విక్రయాలు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గించి అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగల ముఠా జేబులోకి చేరింది. మద్యం స్కామ్పై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే బాబుపై కేసు నమోదు. ఆ కేసులో ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారు. తనపై కేసు నీరుగారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 2019-24 మధ్యన మద్యం స్కామ్ జరగకపోయినా జరిగినట్టుగా బేతాళ కుట్రలు చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగిపోయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?
మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా? ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి. మద్యంపై పన్నులు అధికంగా వేసి అమ్మకాలు తగ్గించి దానివల్ల లాభాలు తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలు పెంచి దానివల్ల డిస్టిలరీలకు లాభాలు పెంచితే లంచాలు ఇస్తారా? బెదిరించి తప్పుడు వాంగ్మూలాలతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. మా ప్రభుత్వ మద్యం పాలసీ అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని పారదర్శకంగా ఉందని 2022లోని సీసీఐ తీర్పు. బాబు మోసాలు అరాచకాలు నిలదీస్తూ జూన్ 4న వెనుపోటు దినంగా నిర్వహిస్తాం. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేయాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇస్తామన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గజ దొంగల ముఠా దోపిడీ రాష్ట్రం అతలాకుతలం అంటూ చంద్రబాబు అండ్ గ్యాంగ్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మండిపాటు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు డైలాగులు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తిగా దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో చేసిన రుణంలో ఒక్క ఏడాదిలోనే బాబు 41% అప్పు. కేంద్ర ఆదాయం 13.76% పెరిగితే రాష్ట్ర ఆదాయం వృద్ధి 3.08%. తగ్గిన రాష్ట్ర ఆదాయం అంతా చంద్రబాబు గజ దొంగల ముఠా జేబుల్లోకి వెళ్తోంది. బాబు యాక్సెస్ విద్యుత్ కొనుగోలు ద్వారా 11,000 కోట్ల కుంభకోణం. సెకీతో గత ప్రభుత్వ ఒప్పందం వల్ల రాష్ట్రానికి 89,675 కోట్ల ఆదా. ఈ ఒప్పందానికి చంద్రబాబు గజ దొంగల ముఠాలోని ఈనాడు వక్రీకరణ. సెకీతో ఒప్పందం కుదుర్చుకునే నాటికి రామేశ్వర ప్రసాద్ గుప్తా ఎన్డీగా లేరు. ఆయన ఇటీవల కేంద్రం తప్పిస్తే సెకీ ఒప్పందానికి సన్మానం అంటూ వక్రభాష్యం. ఈనాడు న్యూస్ పేపర్ కాదు, టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అమరావతి కుంభకోణాల ఖజానా ధరలు పెంచి దోచుకోవడమే బాబు విధానం అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే బరి తెగించి హద్దులన్నీ దాటుతోంది. ఈడీ తీర్పును తూర్పారబట్టిన సర్వోన్నత న్యాయస్థానం. సమాఖ్య పాలనా భావనను ఈడీ కాలరాస్తోంది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్ నేరం ఎలా చేయగలదు? ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోంది. అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తమిళనాడులోని రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించిన సుప్రీంకోర్టు. స్వాగతించిన తమిళనాడు ప్రభుత్వం. ఎప్పటికైనా ఈడీ దుర్వినియోగాన్ని బీజేపీ మానుకోవాలని హితవు. ఈడీ రాష్ట్రాల హక్కులకు అన్యాయంగా బలవంతంగా లాక్కుంటుందని తమిళనాడు సర్కార్. సోదాలు జప్తులకు చట్టబద్ధత ఉందని నిలదీత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీటితో కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఉన్నవి ఊష్టింగా. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని తొలగించేందుకు చంద్రబాబు పవన్ కుట్ర. మమ్మల్ని తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎండిఓ ఆపరేటర్లు నిరసన గెలవన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తిరుమలలో మరో అపచారం. కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేసిన వ్యక్తి షాకు గురైన శ్రీవారి భక్తులు. టీటీడీ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మండిపాటు. నిందితుడు తమిళనాడు వాహనంలో వచ్చినట్టు గుర్తింపు. ఇదే మొక్క జగన్ ఉన్నప్పుడు జరిగి ఉంటే ఈనాడు జ్యోతి హైలైట్ చేసి సాక్షి లోపలేసి ఉండేది, సాక్షి వార్తన్న వేసి ఉండేది. ఇప్పుడు ఈనాడులో చదివాం కదా, అక్కడ నాకు అనిపించిందా? లేదు, అసలు ఆ వార్తే వేయలేదు. ఎంత మేజర్ సంఘటన. తిరుమల కొండ మీదకి కనీసం వేరే మతానికి సంబంధించిన స్టిక్కర్లు ఉన్న వాహనాలు కూడా అనుమతించం. అట్లాంటి కొండపైకి వెళ్ళి ఏకంగా నమాజ్ చేస్తే చూస్తా కూర్చున్నారా? ఏం జరుగుతోంది అసలు? ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అవమానించడానికి పదే పదే జరుగుతున్నటువంటి కుట్రలకి ఎందుకు ఇట్లాగా చూస్తా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది? అదే అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే టీడీపీ ఎమ్మెల్యేలకే నచ్చట్లేదు ఈ పాలన అంటూ ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్న, నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్న, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా, ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయా, నిధులు కేటాయింపులు ఎందుకు వివక్ష. మాడుగులు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. లేకపోతే పద్ధతి మార్చుకోలేకపోతే నేనే రంగంలోకి దిగుతా అంటూ మంత్రి టీజీ భరత్ వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదు. పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తే ఆధార్ కార్డులు చూసి పనులు చేయడం ఏంటి? 2 నెలల్లో మంత్రి తన పద్ధతి మార్చుకోలేకపోతే ఆయన ఎదుర్కొనేందుకు నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగుతా అంటూ కేఈ ప్రభాకర్ హెచ్చరిక. అట్లాగే అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి మన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేసేసాం. ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తుతో టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. దీన్ని అధిష్టానం గుర్తించకపోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మాదిరిగానే తయారవుతుందంటూ టీడీపీ కమ్యూనిస్టుల జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే న్యాయం ధర్మానిదే అంతిమ విజయం అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుడు కేసులకు బెదిరేది లేదు. అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ కొమ్మక్కైన ఆపై అక్రమ కేసులు పెట్టాయి, అణగదొక్కాలని చూసాయి. అణచివేతలో నుంచి పుట్టిందే వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొని ప్రజల ఆశీర్వాదంతో ఎదిగా. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేసి తీరుతా. నేను విజయవాడలోనే ఉన్నా, ఏమైనా చేసుకోవచ్చు. ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారు. లిక్కర్ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. ఆ కేసు నీరుగార్చేందుకు అధికారి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఉన్నవి ఊష్టింగా. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని తొలగించేందుకు బాబు పవన్ కుట్ర. మమ్మల్ని తొలగిస్తే ఉద్యమాలే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ఎండిఓ ఆపరేటర్ల నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జిఎంఆర్ తీసుకో 500 ఎకరాలు. ఎయిర్పోర్ట్ అవతల రియల్ ఎస్టేట్ అభివృద్ధి కేటాయింపు గత ప్రభుత్వంలో జిఎంఆర్తో చర్చించి వెనక్కి తీసుకున్న వైను
తాజాగా మంత్రివర్గ కమిటీ వేసి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అప్పగింత. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న వేల కోట్ల విలువైన 500 ఎకరాలు తిరిగి జీఎంఆర్కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్టుకు 2703 ఎకరాలను కేటాయించారు. ఇందులో 793 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కాకుండా వాణిజ్య అవసరాలకు కేటాయించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక అభివృద్ధి కోసం 500 ఎకరాలను వెనక్కి తీసుకునే విధంగా ఒప్పించి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన జీఎంఆర్ శరవేగంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం కొనసాగిస్తుంది. ఆ తర్వాత 2024 అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ జీఎంఆర్ అడగకుండానే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆగమేఘాల మీద 500 ఎకరాలు జీఎంఆర్కి వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోవడం, దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడం, వెంటనే జీవో విడుదల చేయడం చకచక జరిగిపోయి మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కొక్క ఎకరం ఇంటూ ఒక కోటి వేసుకుంటే ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ దగ్గర 3-4 కోట్లు, 4 కోట్లు వేసుకుంటే 2000 కోట్లు ఫ్రీగా ఇచ్చినట్టు. 2000 కోట్ల రూపాయలతో కట్టేటటువంటి దానికి 2000 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇచ్చేసినట్టే. అంటే భూమి ద్వారా ఇక వాళ్ళకి చేతిలో డబ్బులు ఏం పడవు, వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటారు, ఆ అప్పులతో డబ్బులు కట్టేసుకుంటారు. ఈ వచ్చే డబ్బులు దానికే. ఒకవేళ ఏమైనా లాస్ అయిందనుకోండి వేరే సంస్థకి అమ్మేసుకుంటారు, లేదా బ్యాంకు కట్టరు, ఎగ్గొట్టేసి స్వాధీనం చేసుకోమంటారు. ఈ ఇట్లా వచ్చే భూముల ద్వారా వచ్చే డబ్బులు ఈ అమ్ముకుంటే 1000 కోట్లు. పెట్టుబడికి ఇంత, సంపాదన ఇంత, రాజకీయ పలుకుబడి ఉంటే ఇవాళ రోజున సాధ్యమయ్యేటటువంటిది ఇంత. అదే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇకపోతే ఆంధ్రజ్యోతి కిక్కుపై కట్టు కథలు అంటూ స్కామే జరగలేదని బుకాయింపు. అసలు ప్రశ్నలకు జవాబు ఇవ్వని జగన్ జే బ్రాండ్తో జనాన్ని బాధింది ఆయన. ఇప్పుడున్న బ్రాండ్లపై నానాయాగి అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే, రాజకేశ్ రెడ్డికి సంబంధమే లేదట. వీళ్ళు రాసుకొచ్చేసారు అవి ప్రముఖ బ్రాండ్లని. ఏదో నిన్న జగన్ చూపెట్టినటువంటి ఆ బ్రాండ్ల పేర్లు ఏందో కూడా అర్థం కాలేదు. అవన్నీ ప్రముఖ బ్రాండ్లు అంట. ఇంతకుముందు వచ్చినటువంటి జగన్ టైంలో వచ్చినటువంటి జగన్ అప్పటి నుంచి సవాలు విసురుతూనే ఉన్నాడు, నేను ఒక్క బ్రాండ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదని. అది చంద్రబాబు టైంలోది అనేది ఆధారాలతో సహా చూపెట్టాడు. అయినా సరే అవి ఫేక్ బ్రాండ్లు జగనే సృష్టించినట్టు. ఇప్పుడు ఇవి ఒరిజినల్ బ్రాండ్ అంట. ఇవన్నీ మరి ఏ ఒరిజినల్ బ్రాండ్లు? ఏదైనా కంపెనీ నుంచి ఉత్పత్తి అయ్యేదే. ఇదే సొక్క పైన కనుక రేమాండ్స్ అని రాస్తే రేమాండ్స్, లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి, ఆ కంపెనీ నుంచినే అని చెప్పుకోవచ్చు. మనోడైతే కనుక అద్భుతం, ఎదురోడైతే దరిద్రం. వార్తలే ఒక నీచం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న శాపం. ఇకపోతే పాక్కుని మోకాళ్ళపై కూర్చోబెట్టాం, ఇక ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదు. నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు సింధూరం. సింధూరం గన్ పౌడర్గా మారితే ఏమవుతుందో మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు. రహీం ఖాన్ ఎయిర్ బేస్ ఇంకా ఐసీయూలోనే. రాజస్థాన్ బెకనీర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి బహిరంగ సభ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మధ్యలో మరో లీల, కాఫీ షాప్ వర్కర్ లెక్కర కథ ఇది. 32,000 జీతం, 459 కోట్ల అక్రమార్జన. అందులో అత్యధిక నాటి ప్రభుత్వ పెద్దలకే. ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మద్యం మాఫియాలో లీలా డిస్టిలరీస్లో చేరి ఏపీ ఇన్ఛార్జిగా ఎదిగి మాఫియా అండతో చెత్త బ్రాండ్ల అమ్మకాలు ప్రభుత్వం మారగానే పరారు గాలిస్తున్న సిట్ అన్నటువంటిది ఇంకొకటి హైలైట్ చేసుకొచ్చారు. అయితే గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. రావివలస గ్రామస్తులతో మాట మంత్రి వివిధ సమస్యల పరిష్కారం చర్యలు. అభివృద్ధి పనులకు 15 కోట్ల నిధులు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఉన్నత స్థాయిలో ఉన్న స్థానికులు ఊరిని మర్చిపోకూడదు. గ్రామాభివృద్ధి కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ జగన్పై టీడీపీ ఫైర్. అప్పుల నుంచి మద్యం వరకు అన్ని అసత్యాలు. 2019లో టీడీపీ దిగిపోయినాటికి రాష్ట్రం అప్పులు 3.75 లక్షల కోట్లు. 2024లో వైసీపీ వెళ్ళిపోయినాటికి 9.74 లక్షల కోట్లు. రాష్ట్రాన్ని ఆయన మద్యం మాఫియాకి అప్పగించారు. ఇది వీళ్ళే రాసుకొచ్చేసేసి పలువురు నాయకుల పేర్లు రాశారు. మరి అసెంబ్లీలో ఎందుకని 4.5 లక్షలు అని చెప్పేసి చెప్పుకొచ్చారు? అదే సందర్భంలో టోటల్గా కలిపి కూడా 7.5 లక్షలకు మించి, అది కూడా ఏది కార్పొరేషన్ల అప్పులతో సహా కూడా కలిపినా కూడా 7.5 లక్షలకు మించి ఎందుకు చూపించలేకపోయారు? అంటే మా ఇష్టం, నోటికొచ్చిన వార్త రాస్తాం, మా నోటికొచ్చిన ఆరోపణ చేస్తాం, నోటికొచ్చిన వార్త రాస్తాం. అధికారిక లెక్కలకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ చెప్తాం, అది డౌన్ ప్లే చేస్తాం. వార్తలు కాదు మేము చేసేది, అబద్ధాలని వండి వార్చి వార్తలను జనాల్ని నమ్మిస్తాం. జనాలు మూర్ఖంగా నమ్ముతారు, ఇది మా నైజం అని నిస్సిగ్గుగా రాసుకుంటున్నటువంటి పత్రికల యొక్క నీచాతి నీచమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి అతిపెద్దదైనటువంటి శాపం. ఇది ఈ దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.